హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇవాళ పూస్ పండ్ల కోసం అడవికి వెళ్తున్నాం మా టీంతో. చూపిస్తా, ఇదే మా టీం. వీళ్ళతో వెళ్తున్నా పూస్ పండ్ల కోసం అడవికి. దొరకాయో తెలియదు. ఒక సెట్ ఉందనేసి తీసుకెళ్తున్నారు. కానీ పూస్ పండ్లు చాలా బాగుంటాయి. నేను ఈ మధ్య తినలేదు, చాలా రోజుల తర్వాత. ఇప్పుడు మళ్ళీ చెట్టు కాడికి వెళ్తున్నాం. దొరికితే ఇంకా పండగే. చూపిస్తా పూస్ పండ్లు ఎలాగుంటాయి ఏంటనేది. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు కూడా. ఇది మా టీం. యూత్ గ్యాంగ్ బాగానే ఉంది కదా టీం. చూడండి, మొత్తం పెద్ద పెద్ద వాళ్ళే వీళ్ళంతా టీము. చూడండి, మన టీం వాళ్ళు అయితే చెట్టు కనబడంగానే ఎక్కుతున్నారు. నేనైతే మెల్లగా వెళ్తున్నా, నాకు కొంచెం కాలు బాగలేదని. చూడండి ఎట్ట ఎక్కుతున్నారు, కోతులు ఎక్కుతున్నట్టు. మంచిగా ఎక్కండి రే. బుట్ట కూడా పట్టుకొని వచ్చాను చూడండి, పూస్ పండ్లు పెట్టి తీసుకెళ్ళడానికి. బాటిల్ నీళ్ళు కూడా. ఇక చిన్న బుడ్డోడు కూడా మాతో వచ్చిండు. ఎట్ట నవ్వుతున్నాడు మనల్ని చూసి. ఏం తింటున్నారు? ఈడ ఆల్రెడీ మొదలు పెట్టింది చూడండి. బాగా అందంగా ఉన్నాడు, నవ్వుతాడుగా బాగా కూడా. చూడండి, ప్లేట్ కూడా తెచ్చాను, ఉప్పు కారం కూడా తెచ్చాను తినడానికి. ఎన్ని దొరుకుతాయో తెలియదు. మనలో అయితే ఎక్కుతున్నారు చూడండి. ఓ అక్కడ కోతులు ఎక్కుతున్నారు. వీళ్ళని చూడండి, చెట్టు ఎక్కి మాకు కూడా కొన్ని పాడేయంటే వాళ్ళు ఎక్కడో అక్కడ కూర్చొని తింటున్నారు. చిన్న చిన్న కొమ్మలు విరగొట్టి పాడేయమంటే చూడండి, కోతుల్లో కూర్చొని తింటున్నారు. మాకేమో పాడేయలేదు, మేమేం పైన చూస్తున్నాం ఎప్పుడెప్పుడు పాడేస్తాడని. వీళ్ళేమి ఇక్కడ మంచి కూర్చొని తింటున్నారు. పూస్ పండ్లు చిన్నపిల్లలు చెట్టు ఎక్కి పాడేస్తే తినడం ఏంటి చంజు అనుకోవచ్చు. నాకు కొంచెం కాలు బాగలేదు, అందుకే చెట్టు ఎక్కలేను కాబట్టి కిందే ఉన్నాను. దూరం నుంచి చెట్లని చూపెడతా. అందరి పైన ఎక్కారు. ఓ అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు చూడండి పైన. ఓ కోతిలాగెక్కి పండ్లు పాడేస్తున్నాడు, పూస్ పండ్లు. కనిపిస్తున్నాడా? ఓ అక్కడ. అసలు ఆయన ఏజ్కి ఆయన ఎక్కిన చెట్టుకి సంబంధమే లేదు. చూడండి ఎంత పెద్ద చెట్టు ఎక్కిండా. అంత చిన్నోడు పెద్ద చెట్టు ఎక్కిండు చూడండి. ఓ అక్కడ పైన, అది కూడా చివరికి ఎక్కిండు చూడండి. నేనైతే ఎక్కలేదు, కిందే ఉన్నా. దిగుతున్నారు కొంతమంది. ఇప్పుడు తినేది ఏ విధంగా తింటాం అనేది కూడా చూపిస్తా. మాకైతే ఇక ఈ బుట్టలు కూడా ఏరు పెట్టుకున్నాయి, ఇంటికి తీసుకెళ్తాం. ఇవేమో తినడానికి ఇంకున్నాయిగా. ఇవి బాటిల్ కూడా తెచ్చుకున్నాం నీళ్ళు, ఎందుకన్నా మంచిదని. కింద చాలా పడ్డాయి పండ్లు, వేస్ట్ ఎందుకని మొత్తం ఏరుకుంటాం. ఇవన్నీ వేస్ట్ చేయకూడదు కదా. జాగ్రత్త రే, కొమ్మలు విరగొట్టకండి. పైన ఇంకున్నారు. ఈడు కోతిలాగా చేస్తున్నాడు నాటకాలు. ఎట్ట నవ్వుతున్నారు. మొత్తం ఒకే ఏజ్ వాళ్ళు చూడండి, కోతులు దిగేటట్టు దిగుతున్నారు చూడండి. ఓ అక్కడ దాకా ఎక్కున్నారు. ఇక తినడం కోసమని గిన్నెలో రెడీ చేస్తున్నారు చూడండి. మొత్తం తీస్తున్నారు. పైన తోలు తీసి గిన్నెలో పెట్టి కారం పెట్టి మొత్తం కలిపి తినాలి. అప్పుడు టేస్ట్ భలే ఉంటుంది. చూపిస్తా, డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ఎప్పుడన్నా తిన్నది లేదో నాకు తెలియదు. మేమైతే మా కోయ భాషలు వీటిని కోసు పండ్లు అంటాం. వీటిని అయితే అందరు చేతులు కడిగి రాదా. చూడండి మొత్తం ఒకే గ్యాంగ్. ఆ బుడ్డోడు చూడండి నీళ్ళ కోసం చచ్చిపోతున్నాడు. ఎండ కదా, నవ్వడం కాదు నిజమే. అందుకని నీళ్ళు తెచ్చాం ఇంటికాడ నుంచి. ఇతనేమో మా తమ్ముడు. ఈ పూస్ పండ్లు అడవుల్లో తప్ప ఎక్కడ దొరకవు, సిటీలో అయితే ఉండవు. చెట్లు ఉండాలి కదా ఫస్ట్, పూస్ పండ్ల చెట్లు. మా ఆదివాసులు నివసించే అడవుల్లోనే ఎక్కువ శాతం ఉంటాయి. అడవి అంటే మాకంటే ఒక దేవుడిలాగా నేచర్ని ఇస్తుంది. అన్నిటినీ మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూరలతో సహా తినే పండ్లు కూడా ఇస్తుంది. చూడండి ఎంత అద్భుతమో. చూడండి, ఇలాంటి లైఫ్ జీవించాలి. ఆదివాసుల్లో పుట్టినందుకు నేను గర్వపడాలి. ఎంతో గర్వంగా ఉంది ఆదివాసుల్లో పుట్టినందుకు. ఇలాంటి నేచర్లో
అదేదో సిటీలో పుట్టుంటే ఇలాంటి నేచర్ కూడా తెలియకపోఉండు. ఇప్పుడు కలపాలి కారం వేసి చూపిస్తాం మేము తినే స్టైల్ ఎలా తింటాము పూసి పండ్లు. ఇక మా తమ్ముడు అయితే కలుపుతుండ్రు. చేతులు కడిగి మంచిగా నీట్గా చేతులు కడిగి కలపాలి. అందరు ఎప్పుడెప్పుడు తిందామా అని రెడీ అవుతున్నారు చూడండి. టేస్ట్ చెప్పాలి రే మన వాళ్ళకి తిని. మన వాళ్ళకి కూడా చెప్పండి మీరు కూడా ఇలా తయారు చేసి తినండి అని. పూసి పండ్లు తిని చెప్పాలి. ఓకేనా? కింద పడేసిండు. టేస్ట్ ఎలా ఉందిరా? తిన్న వాళ్ళు చెప్పండి. మస్తుందా? బాగుందంట. మన వాళ్ళకి తెలుగు వచ్చు కానీ సిగ్గుపడతారు కెమెరా ముందు, అలవాట్లేదుగా. మా తమ్ముడు కూడా ఇంత పెద్దోడు కానీ కెమెరా ముందు మాట్లాడడానికి సిగ్గుపడతాడు. ఇప్పుడు మనం పూసి పండ్లు తిని టేస్ట్ చెప్తాను ఎలాగున్నాయా. తమ్ముడు అయితే కలుపుతున్నాడు. కొన్ని పెట్టరా తమ్ముడు. ఇక చూడండి ఎంత బాగున్నాయా. ఎప్పుడన్నా మీరు కూడా ఇలా పూసి పండ్లని కలిపి తినండి. ఒకసారి తిని టేస్ట్ చెప్తాను. టేస్ట్ చాలా బాగుంది, అద్భుతం. ఇలా మీరు కూడా ఎప్పుడైనా అడవికి వస్తే ఇలా తినడం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఉప్పు కారం వేసి కలిపింది ఇది, పైన తోలు తీసేసి. అక్కడ చూపెట్టు చూడండి. కలిపిన అన్ని మనలో అయితే పంచుకొని తింటున్నారు. మొత్తం కలిపి పిసికాం కదా, అప్పుడు వాటర్ వచ్చింది చూడండి. సూపు పిసికిన తర్వాత వచ్చిందిగా సూపు పోస్తున్నారు మా తమ్ముడు అయితే అందరికీ. వాళ్ళే మనల్ని తెచ్చింది కదా, అందుకే వాళ్ళని ఇవ్వకపోతే బాగోదు. ఓయ్ ఓడి అమ్మ అంతగానో తాగుతున్నావు ఏందిరా? ఈడేమో సైనా. అందరైతే పూసి పండ్లు తినేసి కొన్ని ఇంటికి తీసుకెళ్తున్నాం బుట్టలో. చూడండి ఈ విధంగా మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయండి అడవికి వస్తే, చాలా బాగుంటుంది. కారం ఉప్పు వేసి. ఇక బాగున్నాయారా? మళ్ళీ ఎప్పుడు వస్తాం అడవికి? మనోళ్ళు నవ్వుతున్నారు, అంటే నన్ను తీసుకొచ్చింది వాళ్ళే కదా, మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తారు అడవికి అని చెప్పాను. వాళ్ళేమో నవ్వుతున్నారు. ఇదే సెట్టు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అప్పుడు ఇలాంటి వీడియోస్ మీరు చూడగలరు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.